దెబ్బ నిదానంగా కొడుతూ చేస్తున్నారు. ఇది మా కంటి ముందు కనిపిస్తోంది. దానికోసమే పోరాటాలు జరుగుతున్నాయి. ఆఖరికి ఒక కార్మికుడు బాగుండాలి కదా, సమాజం బాగుండాలి. మా కళ్ళ ముందే ప్రైవేట్గా రీసెంట్గా ఎయిర్పోర్ట్ ఫియాస్కో చూడండి. మీరు దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి చూస్తే ఇద్దరే పెద్దోళ్ళు అయ్యారు. అంటే మొనోపొలి డ్యూఓపొలి అంటాం. ఇప్పుడు వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఈ రాజకీయ నాయకులు, ఈ సర్కారాల గవర్నమెంట్స్ ఏమున్నాయో కార్పొరేటైజేషన్స్కి అమ్ముడు పోతారు. ఆ తర్వాత వాళ్ళు వెళ్తారు. కార్మికులు ఎక్కడుంటారు అక్కడ, రైతులు ఎక్కడుంటారు అక్కడ. ఇది మా కళ్ళ ముందు జరుగుతుంది. ఇది ఒక అరణ్య రోదనమే. కోర్టులు కేసులు అంటారు, తెలియదా టైం అవుతుంది అంటే ఓపికని పరీక్షిస్తున్నారు. ప్రజల కార్మికుల ఓపికను పరీక్షిస్తూ ఉంటారు. మనం మీడియా అయిన మీరు, మనలాంటి వాళ్ళు కంటిన్యూస్గా పోరాడమే దీనికి ఒకే ఆన్సర్. సార్ ఎప్పటి నుంచి చూస్తున్నా ఇంటర్నల్గా మొత్తం ప్రైవేటీకరణ అయిపోతూ ఉంది, కనిపిస్తూ ఉంది. ప్యాకేజీలు అంటారు, ఇంకేదో అంటారు కదా, అది కళ్ళ ముందే కనిపిస్తుందంటే అదే అది మనం చూస్తూ ఉన్నాం. ఎన్ని రోజులు చూస్తూ ఉంటాం కదా. నిరంతరమైన పోరాటమే, ప్రశ్నించడమే దీనికి ఒకే దారి. ఎందుకంటే వాడున్న ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, కోర్టులు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, పోలీసు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఈ దేశంలో రాజకారణం ఎవరు చేయాలి? ప్రజలు చేయాలి. గెలిచిన వాళ్ళు పని చేయాలి. వాళ్ళు మార్చారు, వాళ్ళు రాజకీయం చేస్తున్నారు, మేము పనులు చేస్తున్నాం. ఇది మారేదాకా, ఇది అర్థమయ్యేదాకా ఈ పోరాటం సరిపోతుంది. వాళ్ళకి వేరే దారి లేదు కదా. వాళ్ళకి ప్రశ్నించే గొంతులు వద్దు. వాళ్ళకి ప్రశ్నించే గొంతులు వద్దు. ఎవరు ప్రశ్నించినా అది అదే సర్వాధికారం, వేరే వేరే రూపంలో ఉంటుంది. స్టేట్ అయినా సెంటర్ అయినా, అప్పుడు సెంటరు స్టేటు వేరే వేరేగా ఉండేది. ఇప్పుడు స్టేట్లు కూడా కుమ్మకైపోతాయి. అందుకే అమ్ముడు పోయిన వాళ్ళ గురించి మాట్లాడాను నేను. సార్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. సార్ 17 మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తున్నారు సార్. అది ప్రభుత్వ రంగంలో ఉంటే మంచిదా, ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే మంచిదా సార్ మెడికల్ కాలేజ్? మీరు ఆలోచించండి సార్, ప్రైవేటైజేషన్స్ వల్ల మనం ఎలా కష్టపడుతున్నాం. కొందరికే డబ్బులు వెళ్ళిపోవడం, కొందరే ఏరడం, కొందరే డిసైడ్ చేయడం ఒక సామాన్య ప్రజలకు ఎలా వెళ్ళిపోతుంది? సర్వీస్ సెక్టర్స్ జనాలకు ఉపయోగపడాలి కదా. అది వ్యాపారీకరణం అయిపోతే, కొందరు మధ్య కేంద్రీకృత అయిపోతే యు ఆర్ గివింగ్ పవర్ టు దెమ్. ఆ ఒక గన్ను తన పాటు తను ఉంటుంది, చేతికి తీసుకుంటే నీలో ఉన్న మృగమే దానికి వస్తుంది కదా. సో మీరు ఎవరిని స్ట్రాంగ్ చేస్తున్నారు, ఎక్కడ ఎవరిని బలపరుస్తున్నారు దాని మీద ఆధారపడి ఉంటుంది. అది బలపరించడం అనేది మన ఇతిహాసంలో ప్రజలకు ఏదైనా మంచి జరిగిందో దానివల్ల, ఇది మనం ఆలోచించాలి. సార్ ఇటీవల చూసుకుంటే రాజేపేట సమస్య పైన పోరాటం చేసినటువంటి అప్పలరాజు అనే వ్యక్తి పైన 11 కేసులు పెట్టి పీడీ యాక్ట్ పెట్టారు. దీన్ని ఎట్లా చూసుకోవచ్చు సార్? ఉమర్ ఖాలిద్ 5 సంవత్సరాల నుంచి ఉన్నాడు. స్టాన్ స్వామికి ఒక స్ట్రా ఇవ్వలేదు. ఏముంది ఇవాళ ఒక విచారణ కూడా, గౌరీ లంకేష్ని చంపిన వాళ్ళు బెయిల్ మీద బయట వచ్చారు. ఉన్న రేప్ కేసులో ఉన్న వాళ్ళని ఇవాళ రిలీజ్ చేశారు. కనిపిస్తుంది కదా మనకి.